ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేసేందుకు ప్రయత్నం చేశాడా? ఐపాక్ను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశాడా? అందుకే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి పైన రగిలిపోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడని, ఆ సంస్థను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశాడంటూ ఒక వార్త వచ్చింది. తద్వారా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి పైన రగిలిపోతున్నాడని, అందుకే చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వబోతున్నాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఐపాక్ సంస్థను జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేశాడా అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే ఐపాక్ తోటి అసలు ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదు అనేటువంటి వార్త అయితే గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఎందుకు లేదు అనే దాని మీద ఒక క్లారిటీ చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఐపాక్ లో ఉండేటువంటి మొత్తం షేర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేసుకుంది. సో ఐపాక్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ తను ఓన్ చేసేసుకుంది. సో ఐపాక్ పేరుతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వేలను విడుదల చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి దాన్ని ఐపాక్ తోటి నాకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత భేటీ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక ట్వీట్ వచ్చింది ఐపాక్ పేరుతోటి. ఏమొచ్చింది? ఐపాక్ పేరుతోటి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసమే ఐపాక్ టీం కూడా పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేస్తుంది. 2024లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ అని చెప్పి ఒక ట్వీట్ వచ్చింది. సో ఆ ట్వీట్ అయితే ప్రశాంత్ కిషోర్ అయితే చేయడు కదా. చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయినటువంటి మరుక్షణమే ఆయన ఆ ట్వీట్ చేస్తారా ఐపాక్ తోటి సంబంధం ఉంటే? కాబట్టి ఆ ట్వీట్ని బట్టి ఐపాక్ తోటి ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, ఐపాక్ లో ఉన్నటువంటి షేర్లు ఏంటి సార్ ప్రశాంత్ కిషోర్ కి? సో ఐపాక్ లో ఉన్నటువంటి మేజర్ షేర్ ని తీసేసుకున్నారు. 20% ఏదో ఉందని చెప్పి టాక్ నడుస్తుంది. సో కంపెనీలని ఓన్ చేసుకోవడం కానీ, కంపెనీలను ఆక్యుపై చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో అనేక సందర్భాల్లో. మైటాస్ సత్యం ఏమైంది, దాని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పటి నుంచి కిట్ ప్రోకో, సూట్ కేస్ కంపెనీలు, బినామీలు, ఇవన్నీ కూడా మనం వింటున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐపాక్ ని ఓన్ చేసుకుందా అనే ప్రశ్న వేసుకుంటే కనుక ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కనుక చూస్తే ఐపాక్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తగతమైనటువంటి ఐపాక్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ దానికి కీలకం చేశారని. ఐపాక్ లో 22% పడిపోయినా పీకే వాటా అంటే 22% పడిపోయింది అంటే మొత్తం 78% వీళ్ళు తీసేసుకున్నారండి. అంటే దాని అర్థం ఒక సోషల్ మీడియా న్యూస్ కనుక నిజమైతే. ఓకే, సో అందుకే పరిస్థితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెవిరెడ్డి సర్వేలు, ఐపాక్ పేరుతో సర్వేలు విడుదల చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల చేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ లో కూర్చొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని నడిపారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా బీఆర్ఎస్ ని గెలిపించడానికి మొత్తం సర్వేలు కూడా ఇచ్చారు. ఆ సర్వేలన్నీ కూడా బూమ్రాంగ్ అయ్యాయని చెప్పేసి కోప్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనే న్యూస్ కూడా వచ్చింది. సో ఐపాక్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సర్వేలన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలుగా భావించాల్సి ఉంటుంది ఈ న్యూస్ కరెక్ట్ అయితే. బట్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ట్వీట్ అయితే అలా చేయడు. మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నాం, 2024లో కూడా ఆయన గెలిపించడానికి నేను పనిచేస్తాం ఐపాక్ అనేది ఆయన ఎందుకు చేస్తారు? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు ఎందుకు కలుస్తారు? సహజంగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ యొక్క మొత్తం స్ట్రాటజీని కనుక మనం చూస్తే 2014 కనుక చూస్తే ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ప్రశాంత్ కిషోర్ ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, గెలిచేటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్తారు అనేది మనం 2014 నుంచి మనం చూస్తే కనుక ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం అర్థమవుతుంది. సో అలాంటప్పుడు అసలు చంద్రబాబు నాయుడు కలవాల్సిన అవసరం ఏంది? అసలు ఇంకోటి ఏంటంటే నేను సర్వేలకు దూరంగా ఉన్నానని చెప్పి ఎప్పుడో 1 year బ్యాక్ చెప్పేశారు. సో ఇప్పుడు నేను సర్వే చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వస్తారు? ఓకే, చంద్రబాబు నాయుడు పిలిచారు అనుకుందాం కొద్దిసేపు, ఓకే ఆయన రాలేదు, చంద్రబాబు నాయుడే పిలిచారు అనుకుందాం. పిలిస్తే వచ్చినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, 2024 జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తానని చెప్పి ట్వీట్ ఎందుకు చేస్తారు? ఒకవేళ ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ముందే చెప్తారు కదా, నాకు ఈ కమిట్మెంట్ ఉంది నేను రాలేనని చెప్తారు. అంతే కదా, వెరీ సింపుల్ గా. ఒకవైపు చంద్రబాబు నాయుడు కలిసి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తానని చెప్పి ఎందుకు చెప్తారు? సో ఇదంతా కూడా కావాలని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్ కింద మనం భావించాలి. సో ఇది కూడా ఇప్పుడు ఐపాక్ అనేది బహుశా షేర్లు కొనుక్కొని ఉండొచ్చు, కంపెనీ షేర్లు. ఇప్పుడు మనం చూసినాం, ఇప్పుడు హైదరాబాద్ లో చూడొచ్చు మనం
హైదరాబాద్లోనే ఒక ప్రముఖ ఛానల్ సంబంధించి వాటాలు ఏ విధంగా ఓన్ చేసుకున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళు ఆ ఛానల్ నుంచి పంపించడం ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో అది చూసిన తర్వాత ఈ ఐపాక్ని ఓన్ చేసుకోరు, ఐపాక్ని సొంతం చేసుకోరని మనం ఎలా అనుకోగలం? ఇప్పుడు ఆల్రెడీ మనం పెద్ద సంస్థని, ఒక పెద్ద నెట్వర్క్ని, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నెట్వర్క్ని ఓన్ చేసుకుని మనం కళ్ళారా చూసాం కదా. సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఐపాక్ని ఓన్ చేసుకుని ఆశ్చర్యపోవసం లేదు, డబ్బే కదా. సో షేర్లు ఎక్కువ కొనుక్కొని ఉంటారు, అదే షేరు మేజర్ షేర్లు కొనుక్కొని ఉంటారు. 22% ప్రశాంత్ కిషోర్కి ఉన్నప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ అయితే ప్రశాంత్ కిషోర్ కాదు, మేజర్ షేర్ లేనప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ అయితే కాదు కదా. సో ఏదైనా సాధ్యమే. సోషల్ మీడియాలో మరి ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందో తెలియదు, కానీ ఇది కానీ నిజమైతే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఐపాక్ సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వేలన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేయించాడంటూ కూడా ఒక వార్త వచ్చింది. అందుకే చెవిరెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద పీకే అసంతృప్తితో రగిలిపోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. సో బహుశా అందుకే చంద్రబాబు నాయుడు కలిసి ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళతో బిడిసింది కాబట్టి ఐపాక్ను కొనేశారు, నాకు తెలియకుండా షేర్లన్నీ ఓన్ చేసుకున్నారు, ఐపాక్కి సంబంధించి నాకు ప్రమేయం లేకుండా సర్వేలు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి అదే కోపంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒకలా లేదు, ఇంకొక కోణ నుంచి కూడా కలిసి ఉండొచ్చు. దక్షిణ భారతదేశంలో మొత్తం తన ప్రాపకం పోతుంది, సర్వే నా సంస్థ పెద్దది కాబట్టి ఇక్కడ సర్వే సంస్థ యొక్క మరింత గుడ్ విల్ పెంచుకోవాలంటే కనుక ఈసారి గెలవబోయేటువంటి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి అనుకోని ఉండొచ్చు కదా. అంటే ఆ లెక్కను చూసుకున్నట్లయితే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? సో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయటువంటి ఆయన ఎప్పుడూ నేను డ్రాప్ అయ్యి చెప్తున్నారు. సో మరి కంటిన్యూ అవుతారా లేదా అంటే ఆయనతో కలిసారు కాబట్టి బహుశా నేను కంటిన్యూ అయినా అవచ్చు, చెప్పలేము. అంటే ఎప్పుడు కూడా రాజకీయపరమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ప్లస్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జగన్ మీద కక్ష తీర్చుకోవాలి అనేటువంటి యాంగిల్లో కనుక ఆలోచిస్తే బహుశా ఆయనే స్వచ్ఛందంగా వచ్చి నేను సహకారం అందిస్తానని చెప్పి చెప్పొచ్చు. పైగా అదే వార్త హల్చల్ చేస్తుంది సార్. ఏంటంటే అసలు నేను సర్వేలకు దూరంగా ఉన్నాను అంటూ గత సంవత్సరం నుంచి ప్రకటించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేయించారని, ఆ సర్వే ఇప్పుడు లీక్ అయిందని చెప్పి, ఆ సర్వే ప్రకారంగా టీడీపీ జనసేనకు 144 స్థానాలు రాబోతున్నాయని, అలాగే 34 స్థానాలకి వైసీపీ పరిమితం కాబోతుంది అంటూ కూడా ఒక సర్వే ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో అది ప్రశాంత్ కిషోరే చేయించారు, టీడీపీ కోసమే ఆ సర్వే చేయించారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చు? సో ప్రశాంత్ కిషోర్ ఓన్ గా చేయించుకున్నట్టు సర్వే అయ్యి ఉండొచ్చు అది. సో ఆ మధ్య నార్త్ ఇండియా నుంచి కొంతమంది వచ్చి సౌత్ ఇండియాలో ఏం జరుగుతుంది అనేది సర్వేలు చేశారని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. దాంట్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. అంటే సర్వే అసలు నేను చేయను ఇంకని చెప్పిన వ్యక్తి మళ్ళీ సర్వే చేయించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపమేనా? అయ్యి ఉండొచ్చు. జగన్మోహన్ ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ట్వీట్లు కానీ లేదంటే ఆయన జాతీయ మీడియాలో మాట్లాడే మాటలు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి నేను తప్పు చేశాను, ఇలాంటి వాడు అని చెప్పి అనుకోలేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. సో గతంలో ఆయన చేసినటువంటి ట్వీట్లు కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ జాతీయ మీడియాలో అవి కనుక మనం కనుక ఒకసారి బేరీజ్ వేసుకొని కనుక ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులకు అన్వయించుకుంటే జగన్మోహన్ రెడ్డి కోపం మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద అయిష్టతోనో లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారుతుందని చెప్పి బాధతోటో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో చేయి కలిపి ఉండొచ్చు. చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో నిజంగానే ఐపాక్ సంస్థ నుంచి పీకే వాటాని లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అందులో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లాక్కున్నారు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు, కానీ ఇదంతా బిజినెస్ డీల్స్. ఒకవేళ అది నిజం అయితే కనుక ఇప్పుడు నేను అదే చెప్తా, ఒక పెద్ద నెట్వర్క్ ని హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఓన్ చేసుకున్నారు, అది లీగల్ గా మనందరికి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నైతికంగా అది తప్పని లాక్కోవడం లాగే అనిపిస్తుంది ఇది నైతికంగా చూస్తే. సో లీగల్ గా చూస్తేనేమో వాళ్ళ షేర్లు వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళ షేర్లు వాళ్ళు ఉండే షేర్లు అమ్ముకున్నారు. సో అమ్ముకున్నటువంటి షేర్లు వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అదే ఇప్పుడు వీళ్ళే కొనుక్కోవచ్చు, వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంచెలు కాకపోతే వేరే వాళ్ళు కొనుక్కుంటారు. సో అక్కడ ఏంటంటే జరిగినటువంటి బిజినెస్ డీల్ ఒక రకంగా చూడాలి. బయటికి పంపించారా అని అంటే బయటికి పంపించాల్సిన అవసరం ఏముంది, బిజినెస్ డీల్ అది. సో ఐపాక్ ఉన్నటువంటి గుడ్ విల్ ని తను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆయన షేర్లు కొనుక్కున్నారు, ఇష్టమయ్యి అమ్మారు. దానికి ఒక బాడీ ఉంటుంది కదా, ఇప్పుడు బిజినెస్ సంబంధించి డైరెక్టర్స్ బాడీ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ బాడీలో
ఆమోదించిన తర్వాత ఈ షేర్లు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరుగుతాయి. సో అలానే జరిగి ఉంటుంది. దాన్ని మరి ప్రశాంత్ కిషోర్ దీని గురించి ఎందుకు నిజానిజాలు బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు సార్? సో నిజానిజం ఏముంటుంది ఆడ? ఇప్పుడు నైతికంగా చూస్తేనేమో అనైతికంగా కనిపిస్తుంది. బిజినెస్ డీల్ బిజినెస్ కోణం నుంచి చూస్తేనేమో అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆయన ఇప్పుడు ఆన్ పేపర్ ఆయన కరెక్ట్ గానే ఉన్నారు కదా. షేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు పెట్టుకో ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకుందాం కొద్దిసేపు, సోషల్ మీడియాలో వార్త నిజమైతే దాంట్లో తప్పలేదు కదా, దాంట్లో తప్పలేదు. సో డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నారు. సో ఐపాక్ గుడ్ విల్ని ఉపయోగించుకుంటున్నారు. లేదు నా షేర్లు కొనుక్కున్నారు, నా కంపెనీ షేర్లు కొనుక్కున్నారంటే ఇష్టం లేకుండా ఎవరు కొనుక్కోరు కదా, ఇష్టపడి ఇచ్చి ఉంటాడు ఆయన కూడా. 2% ఉంది కదా ఆయన షేరు, అది కూడా అమ్ముకుంటే అది కూడా కొనుక్కుంటారు. అది ఆన్ పేపర్ కరెక్టే, ఆన్ పేపర్ కరెక్టే, అది బిజినెస్ డీల్ అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.